Hello viewers, once again welcome back to our channel. తెలంగాణలో గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కి రీసెంట్ గా ఒక పెద్ద టెన్షన్ పట్టుకుంది. అదేంటంటే ఏజ్ లిమిట్ ఇష్యూ. బట్ ఫైనల్లీ దీనిపైన గవర్నమెంట్ నుంచి అయితే ఒక అఫీషియల్ అండ్ పాజిటివ్ క్లారిటీ వచ్చింది. అసలు కొత్త నోటిఫికేషన్స్ లో ఏజ్ లిమిట్ ఎంత ఉండబోతుంది, ఈ చేంజెస్ అనేవి ఎందుకు జరిగాయి, దీనివల్ల ఎవరికి ప్రాఫిట్ అనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనము అసలు ఇష్యూ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందో చూద్దాం. రీసెంట్ గా రిలీజ్ అయిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నోటిఫికేషన్ చూసి చాలా మంది స్టూడెంట్స్ షాక్ అయ్యారని చెప్పాలి. దానికి రీజన్ ఏంటంటే అందులో జనరల్ మాక్సిమం ఏజ్ లిమిట్ ని జస్ట్ 34 ఇయర్స్ మాత్రమే అని మెన్షన్ చేశారు. కొన్ని ఇయర్స్ నుంచి డే అండ్ నైట్ ప్రిపేర్ అవుతున్న సీనియర్ ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇది ఒక పెద్ద దెబ్బలాగా అనిపించింది. ఎందుకంటే స్టూడెంట్స్ అంతా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. గవర్నమెంట్ అఫీషియల్స్ ని కూడా కలిసి చాలా రీప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఫైనల్లీ స్టూడెంట్స్ చేసిన లాంగ్ ఫైట్ కి ఫైనల్ గా ఒక మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పాలి. గవర్నమెంట్ ఈ ఇష్యూ పైన వెంటనే రియాక్ట్ అయింది. ఆస్పిరెంట్స్ కి ఫేవర్ గా ఒక మంచి డెసిషన్ తీసుకుంది. సో మాక్సిమం ఏజ్ లిమిట్ ని 34 ఇయర్స్ నుంచి ఏకంగా 44 ఇయర్స్ వరకు పెంచారు. సో అఫీషియల్ గా ఒక జియో అయితే పాస్ చేసింది. ఇలా అంటే స్ట్రైట్ గా 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ని యథాతథంగా కొనసాగిస్తూ ఈ డెసిషన్ తీసుకున్నారనమాట. అయితే ఏ కేటగిరీకి ఎంత ఏజ్ లిమిట్ ఉంటుంది అనేది చూస్తే ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం ఒకసారి ఏజ్ లిమిట్స్ అనేవి ఎలా ఉన్నాయో మనం క్లియర్ గా చూద్దాము. స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్ గా జాగ్రత్తగా చూడండి. జనరల్ కేటగిరీ అంటే ఓసీలో చూసుకుంటే వీళ్ళకి మాక్సిమం ఏజ్ లిమిట్ ఇప్పుడు 44 ఇయర్స్ చేశారు. అండ్ రిజర్వేషన్ కేటగిరీస్ లైక్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి చూసుకుంటే నార్మల్ గా ఉండే 5 ఇయర్స్ రిలాక్సేషన్ కలుపుకుంటే మాక్సిమం 49 ఇయర్స్ వరకు ఎగ్జామ్స్ రాసుకోవడానికి వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. ఇప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సిచ్యువేషన్ చూద్దాం. ఈ కేటగిరీలో ఉన్న ఆస్పిరెంట్స్ కి 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు 54 ఇయర్స్ వరకు కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ యూనిఫామ్ జాబ్స్ ఉంటాయి కొన్ని లైక్ పోలీస్, ఫైర్, ఎక్సైజ్ లాంటి వాటికి ఈ ఏజ్ లిమిట్స్ వేరేలాగా ఉన్నాయి. సో వాటికి సపరేట్ గా బోర్డు నుంచి గైడ్ లైన్స్ ఇంకా రావాల్సి ఉంది. సో ఇది సీనియర్ ఆస్పిరెంట్స్ కి నిజంగా ఒక బిగ్గెస్ట్ రిలీఫ్ అని చెప్పాలి. ఏజ్ బార్ అయిపోతుందేమో అని చాలా మంది టెన్షన్ పడుతుంటారు. సో వాళ్ళందరికీ కూడా ఒక మంచి లైఫ్ లైన్ దొరికినట్టే దీంతోని. సో గవర్నమెంట్ నుంచి ఈ క్లియరెన్స్ వచ్చేసింది కాబట్టి ఇక ముందు రాబోయే గ్రూప్, ఎండోమెంట్ లేకపోతే వేరే టీజీపీఎస్సీ నోటిఫికేషన్స్ ఏవైనా సరే ఏజ్ లిమిట్ అనేది వర్తిస్తుంది అనమాట. కాబట్టి ఈ ఆపర్చునిటీని ప్రాపర్ గా యూజ్ చేసుకోండి. క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది అనే టెన్షన్స్, నెగటివ్ థాట్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి మీరే మీ ప్రిపరేషన్ మీద ఫుల్ గా ఫోకస్ పెట్టండి. సో ఈ అప్డేట్ మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షూర్ గా షేర్ చేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ జాబ్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి.